హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఈ 12 షెడ్యూల్స్ ఇంపార్టెంటే. ఈ 12 షెడ్యూల్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మరి ఇంకా ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళమైతే మాత్రం ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చదివినా కానీ 2 డేస్ గుర్తుంటాయి, 3 డేస్ గుర్తుంటాయి, మళ్ళీ ఇదా అదా అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఆ ప్రాబ్లమే ఉండదు. సో ఈజీ ట్రిక్ అనమాట, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మన షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు. సో ఏ రాష్ట్రమైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్తగా ఏదన్నా రాష్ట్రం ఏర్పడింది అనుకోండి, ఆ రాష్ట్రానికి ఏ పేరు పెట్టాలి అన్నది మొత్తం ఏంటంటే ఈ ఫస్ట్ షెడ్యూల్లోకి వస్తుందన్నమాట. సెకండ్ షెడ్యూల్, రాజ్యాంగబద్ధమైన పదవుల జీతభత్యాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్, చైర్మన్ వీళ్ళందరూ ఉన్నారా, సో వాళ్ళ జీతభత్యాలు అనేది ఈ సెకండ్ షెడ్యూల్లోకి వస్తుంది. మూడో షెడ్యూల్, వివిధ రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమాణ స్వీకరణ పద్ధతులు. సో వాళ్ళ ఇప్పుడు రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి అని నేను అనేసి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారుగా, మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళ రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంటారుగా, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వీళ్ళ పదవులు ఏంటంటే కనుక అది మూడో షెడ్యూల్లోకి వస్తుంది. ఇంకో నాలుగో షెడ్యూల్, రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం. ఇప్పుడు రాష్ట్రాలలో ఎవరుంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఉంటారు కదా. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యసభలో అంటే వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏంది అనేది మాత్రం ఈ ఫోర్త్ షెడ్యూల్లోకి వస్తుంది. అయితే ఏ జనాభా అంటే ఏ రాష్ట్ర జనాభా ఎక్కువ ఉంటే ఆ రాష్ట్ర జనాభాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాభా ఉంది కదా. సో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, సో ఏంటంటే ఏ రాష్ట్ర జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఓకేనా, అది ఫోర్త్ షెడ్యూల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏముంటారు, ఇప్పుడు రాష్ట్రాలలో ఎవరు ఉంటారు, ప్రజలు ఉంటారు కదా. సో వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా. సో ఆ షెడ్యూల్ ప్రాంతాల పాలన అనేది ఉంది కదా, అది ఏంటంటే ఫిఫ్త్ షెడ్యూల్లోకి వస్తుంది. ఇంకోటి సిక్స్త్ షెడ్యూల్లోకి ఏంటంటే, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లోని అంటే ఈ షెడ్యూల్స్ వారు ఓన్లీ ఈ 4 రాష్ట్రాల్లోని షెడ్యూల్ వారేమో సిక్స్త్ షెడ్యూల్లోకి వస్తారు. మిగతా వాళ్ళు మొత్తం ఏంటంటే కనుక అది ఫిఫ్త్ షెడ్యూల్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. సో ఇది సిక్స్త్ షెడ్యూల్, ఓన్లీ ఈ రాష్ట్రాలు మాత్రమే సిక్స్త్ షెడ్యూల్. మిగతా రాష్ట్రాలు ఏంటంటే, మిగతా రాష్ట్రాలను షెడ్యూల్ ప్రాంతాల పాలన ఉంటుంది కదా, అది మొత్తం ఏంటంటే ఫిఫ్త్ షెడ్యూల్లోకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ షెడ్యూల్, మరి కేంద్రానికి, రాష్ట్రానికి అధికారాలు ఉండాలి కదా. సో కేంద్రానికి అధికారాలు, రాష్ట్రాలకి అధికారాలు అనేవి ఉంటుంది కదా. సమైక్య అంటారు కదా. మనకేందంటే కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన అంటేనే మనకు గుర్తు రావాల్సిందంటే ఫెడరేషన్, సమైక్యం. అది సెవెంత్ షెడ్యూల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ షెడ్యూల్ ఏంటి, మనకు రాజ్యాంగంచే గుర్తింపు పొందిన భాషలు. రాజ్యాంగంచే గుర్తింపు పొందిన భాషలు ఎన్ని ఉన్నాయి, మొత్తం 22 ఉన్నాయి కదా. ఆ 22 భాషలు ఏంటంటే ఈ 8 షెడ్యూల్లోకి వస్తుంది అన్నమాట. ఆ 22 భాషల గురించి ఏంటి మొత్తం ఏంటంటే ఈ 8వ షెడ్యూల్లోకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 9వ షెడ్యూల్, భూ సంస్కరణ చట్టాలు. ఇప్పుడు భూ సంస్కరణ చట్టాలు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1951లో వచ్చిందనమాట. ఈ భూ సంస్కరణ చట్టాలు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్డు మొత్తం ఏంటంటే వెడల్పుని, పొడవునన్నా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంకో రోడ్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే ఏమైనా భవనాలు కట్టాలి అంటే ఒక డెవలప్మెంట్ కోసం ఏదన్నా ఒక రైతు పొలం అడ్డొచ్చినా కానీ, ఎవరైనా ప్లాట్ అడ్డొచ్చినా కానీ ఏంటంటే, సో వాళ్ళకి ఎంతో ప్రభుత్వం తరపున కొంత మొత్తం మనీ ఇచ్చేసి ఏంటంటే అది ఎస్టాబ్లిష్, ప్రభుత్వం అంటే తన ఆధీనంలోకి తెచ్చేసుకుంటుంది. సో ఎంతో కొంత మనీ ఇచ్చేసి ప్రభుత్వం ఏంటంటే ఆ ప్లాట్నన్నా కానీ, ఆ పొలంనైనా కానీ ప్రభుత్వ ఆధీనంలో తెచ్చుకుంటుంది. ఎందుకు, డెవలప్మెంట్ కోసం. సో దాన్ని ఏమంటారంటే భూ సంస్కరణ చట్టాలు అంటారు. సో ఆ రైతుకన్నా, పలానా వ్యక్తికైనా, పలానా వ్యక్తికైనా ఎంతో కొంత మొత్తం ఇచ్చేసేసి, సో అవి ఆ ప్లాట్ అన్నా కానీ, ఆ పొలం అన్నా కానీ ప్రభుత్వ ఆధీనంలో తెచ్చుకొని డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటుంది. సో దాన్ని ఏమంటారంటే భూ సంస్కరణ చట్టాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ 10వ షెడ్యూల్ ఏంటిది, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. మనం న్యూస్లో అయినా కానీ మామూలుగా ఇప్పుడు కామన్గా జరుగుతూనే ఉంటుంది కదా రాజకీయాల్లో. ఎలా, ఇప్పుడు ఫస్ట్ ఏ పార్టీ అయితే మెజారిటీ ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీ అయితే మెజారిటీలో ఉందో, ఏ పార్టీ అయితే రన్నింగ్లో ఉందో
సో ఎప్పుడైతే ఓడిపోయిన పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఏంటంటే ఈ పార్టీలోకి వచ్చేస్తారు. అంటే మెజారిటీ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు. మళ్ళీ ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి, మళ్ళీ వేరే పార్టీ వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి వాళ్ళ సొంత పార్టీని వదిలేసేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. సో ఇలా ఏంటంటే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఏంటంటే ఏ పార్టీ అయితే మెజారిటీ ఉంటుందో ఆ పార్టీలోకి వచ్చేస్తారన్నమాట, వాళ్ళ సొంత పార్టీని వదిలేసుకొని. సో ఇలా జరగకుండా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మనకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చారనమాట. సో ఓకేనా, ఇది 10వ షెడ్యూల్. నెక్స్ట్ 11వ షెడ్యూల్ ఏంటి, గ్రామీణ ప్రాంతాలు ఉంటుంది కదా, సో వాళ్ళ అధికారాలు అనమాట. నెక్స్ట్ ఏంటంటే పట్టణ నగర ప్రాంతాలు ఉంటుంది, సో వాటి అధికారాలు అనమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే 12 షెడ్యూల్స్ ఏంటంటే ఇవన్నమాట. అయితే ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి సో నేను ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే డైలీ అనేది ఎక్కువ గుర్తుంటుంది, మామూలుగా ఇలా లెసన్స్ అనేసరికి మాత్రం మనకు ఎప్పటికైనా తక్కువ గుర్తుంటుంది కదా. సో ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్, నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్గా వెళ్ళాను అనుకోండి, ప్రైవేట్ మ్యాథ్స్ టీచర్గా వెళ్ళాను. సో ఆ మ్యాథ్స్ టీచర్ ఇప్పుడు నా పొజిషన్ పేరు ఏంటిది, మ్యాథ్స్ టీచర్. నెక్స్ట్ ఏంటి, ఆ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను ముందే నా శాలరీ సో అండ్ సో ఒక 20,000 అనుకోండి, మ్యాథ్స్ టీచర్, ఆ మ్యాథ్స్ టీచర్కి 20,000. సో నేను ముందే జీతం మాట్లాడుకుంటా కదా, ఇప్పుడు ఇక్కడ శాలరీ. నెక్స్ట్ ఎప్పుడు అయితే నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తారు కదా, సో అది ప్రమాణ స్వీకారం అన్నట్టు. ఓకేనా, మ్యాథ్స్ టీచర్, ఆ మ్యాథ్స్ టీచర్ నా పొజిషన్ పేరు మ్యాథ్స్ టీచర్, ఆ మ్యాథ్స్ టీచర్కి ఒక 20,000 అనుకోండి, ఆ 20,000 శాలరీ, నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్. సో అదంటే దాని అర్థం ఏంటి, ప్రమాణ స్వీకారం అనమాట. నెక్స్ట్ ఏంటి, నాకు 8th, 9th, 10th క్లాసెస్కి పంపుతారు కదా, ఈ 8th, 9th, 10th అనేది రాష్ట్రాలు అనుకుంటే మళ్ళీ ఆ రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాలు ఉంటారు కదా, అంటే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఉంటారు కదా, అవి షెడ్యూల్ ప్రాంతాలు అన్నట్టు. నెక్స్ట్ ఏంటి, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ వీళ్ళని షెడ్యూల్ ప్రాంతాలు అనుకుంటే కనుక ఆ షెడ్యూల్ ప్రాంతాల్లోని సి సెక్షన్, డల్లర్ సెక్షన్ ఉంటారు చూసినావా, దాన్నే అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలు అంటారు. అంటే ఆ డల్లర్స్ వాళ్ళని మేఘాలయ అంటారు. వీటిని అలానే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, వీటిని ఏటీఎం రాష్ట్రాలు అంటారన్నమాట. ఏటీఎం రాష్ట్రాలు, ఏ అంటేనేమో అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటేనేమో మిజోరం, ఎం అంటే మేఘాలయ అనమాట. ఇది డల్లర్ సెక్షన్, సి సెక్షన్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ తర్వాత కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన కదా. ఇప్పుడు చూడండి, కేంద్రం ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ వీళ్ళ అధికారాలు కేంద్రం అధికారాలు అన్నట్టు. రాష్ట్రాల అధికారం అంటే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ టీచర్స్ ఉంటారు కదా, అది వాళ్ళ అధికారాలు అన్నట్టు. చూసారా, నెక్స్ట్ ఏంటిది, భాషలు అంటున్నంటే మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి స్కూల్లో, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది కదా, సాంస్క్రిట్ ఉంటుంది. ఓకేనా, ఇవి ఏమంటారు, ఇవి భాషలు అన్నట్టు. ఓకేనా, చూడండి ఇంతవరకు ఫస్ట్ నాది మ్యాథ్స్ టీచర్ పొజిషన్, నెక్స్ట్ నా శాలరీ, నెక్స్ట్ నెక్స్ట్ నా అపాయింట్మెంట్ లెటర్, నెక్స్ట్ లెవెల్ ఏంటది, నేను క్లాసులకు వెళ్తున్నాను, ఆ క్లాసులోని స్టూడెంట్స్, నెక్స్ట్ ఆ క్లాసులోని డల్లర్ స్టూడెంట్స్, ఆ తర్వాత ఏంటది, ఇప్పుడు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అధికారాలు, నెక్స్ట్ ఏంటంటే సైన్స్, సోషల్ టీచర్స్ మిగతా ఉంటారో వాళ్ళ అధికారాలు అనమాట. ఓకేనా, మళ్ళీ తర్వాత మనకి ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తాం మన ఏమేమి భాషలు ఉంటాయి స్కూల్లో, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ ఇలా ఉంటాయి అన్నమాట. సో అవి ఇక్కడ వరకు మొత్తం ఏంటంటే స్కూల్ అంటే నేను ఒక టీచర్గా జాయిన్ అయినప్పుడు నా ప్రాసెస్ అనమాట. ఈ మొత్తం ఇక్కడ వరకు 8 వరకు. ఓకేనా, ఇక 11th, 12th ఇక్కడ గ్రామీణ, ఇక్కడ పట్టణ నగర, ఈ రెండైతే లాస్ట్ 2 ఎవరికన్నా గుర్తుంటాయి కదా. నెక్స్ట్ ఏంటిది, ఇది పార్టీ ఫిరాయింపు. స్టూడెంట్కి ఎవరికైనా కూడా మన న్యూస్ చదివేటప్పుడు ఈ ఎమ్మెల్యే ఈ పార్టీ మానేసిండు, ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిండు అంటే మాత్రం కంపల్సరిగా మీరు 10వ షెడ్యూల్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా మనం మహా అయితే ఏది గుర్తుపెట్టుకుంటున్నాం, ఒక 9th షెడ్యూల్ ఒక్కటే గుర్తుపెట్టుకుంటున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందా. ఈ 8 షెడ్యూల్ వరకు మొత్తం ఒక క్లాస్ టీచర్ ప్రాసెసే. నేనైతే మ్యాథ్స్ అంటున్నాను, మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టే. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్లాస్ టీచర్గా జాయిన్ అయితే ప్రాసెస్ ఏముంటుందో ఈ 1 నుంచి 8 వరకు అదే ప్రాసెస్ ఉంది చూడండి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 2 ఈజీ గుర్తుంటాయి.
ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ 10th షెడ్యూల్ మాత్రం ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. న్యూస్ పేపర్లో ఎప్పుడైనా వచ్చింది అంటే మీకు ఈ షెడ్యూల్ గుర్తు రావాలి. సో ఈ 3 కూడా ఓకే. నెక్స్ట్ ఒక ఫైనల్గా 9th షెడ్యూల్ గుర్తుపెట్టుకుంటే చాలు. చూసారా ఫ్రెండ్స్, నేనైతే నాకు ఏదన్నా లెసన్, ఏదైనా జనరల్ స్టడీస్ ఏదన్నా లెసన్ నాకు కష్టం అనిపిస్తే కనుక నేను నా ఓన్ స్టైల్లో గుర్తుపెట్టుకుంటాను. సో మీరు కూడా అలానే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోరు. ఏ టాపిక్ అయినా కష్టం అనిపించింది అంటే కనుక సో అది మీ స్టైల్లో గుర్తుపెట్టుకోండి, అసలు ఎప్పటికీ మర్చిపోరు. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కనుక ఒకసారి చూడండి, చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.